స్తోత్రం కలుగునుగాక. ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ప్రభు తెలియజేసినటువంటి మాట, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అందరూ కలిసి చదవండి. చాలు. ప్రభు తన మాటలు దీవించునుగాక. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి, మనందరికీ కూడా ఒక కార్డు ఉంది కదా. మన దేశానికి మనం భారతీయులమే అని తెలియడానికి మనకొక కార్డు ఉంది. అలాగే అమెరికా వారు మేము కూడా ఇక్కడి పౌరులమే అని తెలియజేయడానికి వాళ్ళకు కూడా ఒక కార్డు అనేది ఉంటుంది. సాధారణంగా ఇండియన్స్ వేరే దేశాలలోకి వెళ్ళి వాళ్ళ పౌరసత్వం కొరకు ప్రయాసపడిపోతారు. అది గ్రేట్ అనుకుంటారు. ఇండియన్ వెళ్ళి ఒక 10-12 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ గ్రీన్ కార్డ్ అంటారేమో కదా, ఆ వచ్చింది అని అంటే మనోడికి అక్కడ వస్తే ఇక్కడ పండుగ చేసుకుంటారు. ఏంటో తెలియదు, మరి అందులో ఏముందో నాకు తెలియదు, మాకెవరు లేరు. అట్లాగే ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్నవాళ్ళు అక్కడే పుడితే వాళ్ళ పౌరసత్వం వస్తుంది అనేది. కానీ బైబిల్ చెప్తా ఉన్న మాట ఏమిటి అని అంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, అరే భాయ్, మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కారు. డైరెక్ట్గా చెప్తున్న మాట, మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కారు. మరి ఏ లోకస్తులమి అని అంటే, మన దేశము, మన నేటివ్ పరలోకం. కానీ నెగిటివ్ ఆలోచనతో మనం అనుకుంటాము ఇదే శాశ్వతమైంది అనుకుంటాం. దీని కొరకు ప్రతి మనిషి కూడా ఉబలాట పడతాడు, ఆరాట పడతాడు, ఆక్రందన చేస్తాడు కదా. ఈ లోకం కొరకు ఎంత ప్రయాస పడుతున్నారు కదా. ఎందుకొరకు అని అంటే, నేను సంపాదించేది ఒక 7 తరాల వరకు. నేను ఒకసారి కోహ్లీ గురించి విన్నాను. కోహ్లీ సంపాదన అంట 10 తరాలకు తరగనిదంట. కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నేను చాలా కష్టపడి పేదరికంలో నుండి ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితులలో ఈ పరిస్థితికి నేను వచ్చాను. నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి నా తర్వాత వచ్చే 10 తరాలు అనుభవించడానికి ఏది కూడా కష్టం చేయడానికి నేను వెనకాడను. అంటే మనిషి ప్రయాస దేని కొరకు అని అంటే, ఈ లోకంలో భవిష్యత్తులో వచ్చేవారి కొరకు ప్రయాస పడుతున్నాడు. మానవుడే 10 తరాలకు కావలసినటువంటి సమృద్ధిని సమకూర్చుకుంటున్నప్పుడు, మానవుడే నా పిల్లల కొరకు సర్వ సమృద్ధి కావాలని ఏది చేయడానికైనా వెనుకాడని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఏది చేయడానికంటే నెగిటివ్గా తీసుకోబాకండి, లంచం పుచ్చుకోవడానికి కదా, ఇలాంటి పరిస్థితులు కూడా చేయడానికి మానవుడు వెనుకాడట్లేదు. కారణం ఏంటి అని అంటే, లోకము మీద తనకున్న ప్రేమ, లోకానికి తనకు ఉన్న అనుబంధం, లోకానికి ఆయనకు అలా వ్యర్థంగా. అంటే ఇలా ప్రయాసపడే వాళ్ళందరి గురించి, మీరు ప్రయాస పడరా అంటే, నేను వారసత్వం కొరకు ప్రయాసపడుతాను, ఆస్తుల కొరకు కాదు. ఆస్తులు సంపాదించడానికి నాకు మార్గం కూడా లేదు. ఒకటి మాత్రం, నిత్యము ఆయన దీపం వెలుగుచుండాలి. దావీదు కోరుకున్నట్లుగా
ఈ దీపం ఎప్పుడు కూడా, ఇక్కడ వెలిగించిన దీపం ఎప్పుడు కూడా ఆరిపోకూడదు అని మాత్రం నా ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ కోరిక. ఆస్తులు కాదు, మనం కాకపోతే మన పిల్లలు విపరీతంగా సంపాదించుకుంటారు. బైబిల్ చెప్తుంది కష్టపడాలంట. కష్టపడని వాడు భోజనం చేయకూడదని ఈ భక్తుడే అంటున్నాడు. అందుకనే పౌలు భక్తుడు కూడా చాలా కష్టపడి డేరాలు కుట్టి తన వృత్తిని కొనసాగిస్తూనే మరొక వైపు పనిచేశాడు. దేవుని పని చేశాడు. దేవుని సేవలో ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలను ఆయన చేశాడు. కాబట్టి ఈ లోకరీత్యా లోకస్తులు ప్రయాసపడినట్లు, లోకస్తులు పెనుగులాడినట్లు, లోకస్తులు ఎంతో మదన పడినట్లు. చాలామంది మదన పడతారు కదా, చింత పడతారు. చాలా చింత, ఏమైపోతామో, ఏది తక్కువైనా సరే సర్దుకోలేదు మనసు. ఎందుకంటే మనసు శరీరానికి ముడిపెట్టబడిపోయింది కాబట్టి. శరీర మనసు అంటాం. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. మనకి రెండు మనసులు ఉన్నాయి. మనసు ఒకసారి శరీరానికి ఆపోజిట్గా పాజిటివ్గా ఆలోచిస్తుంది, కానీ ఎక్కువ సార్లు మాత్రం శరీరాన్ని ఆస్పదము చేసుకునే మనసు ఆలోచిస్తుంది. ఎందుకంటే శరీరం దాన్ని కొనేసుకుంది. ఎలాగానంటే తన వీక్నెస్తో, నువ్వు ఇంత ఎండలో చర్చికి వెళ్తావా ఏమంటుంది మనసు? ఇంత కష్టపడి వెళ్ళాలా? ఏం చేస్తుందండి శరీరం? ఏం చేస్తుంది? మనసును లాగేసుకుంటుంది అనుకోవాలా, కొనేసుకుంటుంది అనుకోవాలా? అది మీ చాయిస్, మీరు అమ్మేసుకుంటున్నారో కొనుక్కుంటున్నారో. కానీ ఆత్మానుసారమైన మనసు అంటది, నీకు రెస్ట్ అవసరమా? దేవుని సన్నిధిలో అది దొరకదా? దేవుని సన్నిధిలో ఆ సంతోషం లేదా అని ఆత్మానుసారమైన మనస్సు తిరగబడుతుంది. అందుకనే ఈ రెండింటి మధ్య నేను కూడా చాలా కలవరం చెందుతున్నాను అంటాడు ఈయనే. ఒకవైపు ఈ మనసు ఏమో మంచి చేయమంటది, మరొక మనసు ఏమో అలా చేయొద్దు అంటది. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఈ పోరాటం ఉంది. అందుకనే ప్రభువారు అంటున్నారు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. దీన్ని ఇంగ్లీష్లో చూస్తే కదా, అక్కడేంటో మరి కాన్వర్జేషన్ అని ఉంది. దీన్ని ఏమంటాము? ఏమంటావు కాన్వర్జేషన్ అంటే? విశ్వాస అయినటువంటి ప్రతివాడు కూడా చర్చించే విషయాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే దేని గురించి చర్చించాలంట? నీ పౌరస్థితి పరలోక సంబంధమైందా, ఈ లోక సంబంధమైనదా? కానీ ఎప్పుడన్నా వస్తుందా అసలు ఆ చర్చ? ఇద్దరు విశ్వాసుల మధ్య ఆ చర్చ వస్తుందా? వస్తుందండి? ఏమొస్తుంది? బాధలు, భయాలు, వేదనలు, అవసరతలు. ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకున్నప్పుడు దేవుడేమో పరలోకం నుండి తొంగి చూస్తాడట. భూమి మీద ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ సంభాషణను ఆయన తొంగి చూస్తాడంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటా యెహోవా ఆలకించును. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరు భక్తులు కూడినా, అంటే భక్తులు కూడితే ఎలా ఉంటుందో విశ్వాసుల గురించి చెప్తానే. విశ్వాసకి భక్తుడికి తేడా ఉంది కదా. కానీ ఎప్పుడు కూడా బాధల గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు, ఇంట్లో పరిస్థితుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు, లేదంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. అంతేనా? ఇంతకంటే ఏమన్నా ఉంటుందా? ఈరోజు ప్రభువారు అంటున్నారు, మీరు మాట్లాడుకునేటువంటి మీ చర్చ ఏమై ఉండాలి అని అంటే పరసంబంధమైందై ఉండాలి. పరసంబంధమైన వాడు దేవుడు, పరలోకవాసి దేవుడు.
అంటే ఈ లోకం ఆయనకి సంబంధం లేదా అంటే సర్వలోకానికి సృష్టికర్త ఆయనే. ఆయన గురించి మాట్లాడుకోవాలి. మన 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 ఇండియన్స్ అని చెప్పుకోవడానికి చాలా అతిశయిస్తాం. జనగణమన పాడుతుంటే ఉబ్బిపోద్ది ఏంటో మరి ఇప్పుడు కూడా. ప్లెడ్జ్ చెప్పాలంటే ప్రతిజ్ఞ ఆ రోజు చెప్తాము ఎప్పుడు చదువుకున్నప్పుడు. ప్రతిజ్ఞ చెప్తాం కానీ ప్రతిష్ఠిత ఉండదు. ప్రతిజ్ఞ అయితే చేస్తాం, ఏమని? అందరూ కూడా మా సహోదరులు అని. కానీ దాన్ని ప్రతిష్టలోకి తీసుకొస్తామా అని అంటే దానికి మాత్రం ప్రతిష్ట ఉండదు, ప్రతిజ్ఞ ఉండదు. సహోదరులను కొడతారు, చర్చిల మీద దాడులు చేస్తారు, చిన్నపిల్లలని చూడరు. ఇదేముండదు. ఇప్పుడు ఎవరికన్నా ఉంటుందండి ప్లెడ్జ్ తెలియనోడు ఎవడన్నా ఉంటాడండి? పుట్టినోడు ఇండియన్ అనేవాడికి తెలుసు. కానీ ప్రతిష్ట లేకపోవడం వల్ల ఈ మానభంగాలైనా, దొంగతనాలైనా, మోసమైన, దగా అయినా, లంచగొండితనమైన, దుర్వ్యాపారం ఏదైనా సరే, అంటే మానవుడు ప్రతిజ్ఞ చేసినంత మాత్రాన 5 నిమిషాలు ప్రతిష్ట లేకపోవడం వల్ల దానిలో నిలిచి ఉండలేకపోతున్నాడు. అంటే మానవునికి కావలసింది ప్రతిష్ఠిత. అంటే ఒకసారి మొక్కుబడి చేసుకుంటే అన్న మళ్ళా వెనక తిరుగు చూడల, సమయాలు పారిపోల. దానిని ప్రతిష్ట అంటాం. అంటే ఎప్పటికీ కూడా నీ ప్రతిష్ఠిత నుండి వెనక్కి వెళ్ళిపోకూడదు, జారిపోకూడదు. 1 తారీఖున చాలా ప్రతిష్టలు, తీర్మానాలు ఉంటాయి. కానీ 6 రోజులు మాత్రం కొంచెం సెక తగులుద్ది అనమాట. వారం తర్వాత అసలు మర్చిపోతాం. సంవత్సరం అంతం వచ్చేసరికి అది గుర్తుండదు. కొత్త సంవత్సరం వచ్చేసరికి మరలా నూతనమైన తీర్మానం. ఇది ప్రతి విశ్వాసిలో జరిగే మిస్టేకే అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, తన అతిక్రమమును కనుగొనగలవాడు లేరు. ఇక్కడ యోబు గారు కూడా అద్భుతమైన మాట, నేను ఆ దినం చదువుతున్నప్పుడు ఆ మాట నాకు చాలా బాగా అనిపించింది. ఏం మాట అంటే, నా జీవము 12వ వచనం ఇవాళ చదివినటువంటి అధ్యాయంలో నుండి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇక్కడ చాలా అద్భుతంగా ప్రభువుని అర్థం చేసుకున్నాడు యోబు భక్తుడు. ఎలా అంటే, ఓవేళ నేను బ్రతికి ఉండడం నీ కృప. రెండవది, నిన్ను దూషించే స్థాయికి దిగజారకుండా నా ఆత్మను నీవు కాపాడితివి. ఆత్మ కాపాడబడడం కదా. ఎంతో దూషణలు వస్తున్నాయి, శరీరం తిరుగుబాటు చేస్తుంది, ఉన్న పరిస్థితిని తాళలేని పరిస్థితి, ఎదుర్కోలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభువుని అంటున్నాడు, అయ్యా నా జీవాన్ని నాకు అనుగ్రహించి, అంటే నేను బ్రతికి ఉండుట, ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో నేను బ్రతికి ఉండుట నీ కృపే. ఇలాంటి పరిస్థితిలో నేను బ్రతికి ఉండుట నీ కృపేనయ్యా. రెండవది, నా ఆత్మ నశించిపోకుండా, నా ఆత్మ పాతాళములకు పోకుండా, నా ఆత్మ చెల్లాచెదురు కాకుండా దాన్ని సంరక్షిస్తున్నావు. అంటే దానిని నీవు కాపాడుతున్నావు. తర్వాత మరొక అంటున్నాడు, ఆయనను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. అద్భుతం కదా, చూసారా? అవును, ఇది ఇంతగా నువ్వు చేసినప్పటికీ కూడా నీ లోపల నా మీద ఒక అభిప్రాయం ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే భక్తుడికి దేవుని హృదయములో ఉన్న ఆలోచనలు తెలుసు.
సాధారణంగా పనిష్మెంట్ వచ్చింది అని అంటే మన మన పరిస్థితిని బట్టే వస్తుంది. అయితే రాత్రి నాకు ఒక విజన్ అనమాట. తెల్లవారుతూ ఉండగా 3 ఆ ప్రాంతాల్లో చిన్న విజన్. నాతో పాటు సునీత, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య భార్య, ముగ్గురు కారులో ఉన్నాము. ఉన్నప్పుడు వాళ్ళకి నేను సత్యం చెప్పాలనుకుంటున్నా. ఏమనంటే, మీకున్నది రక్షణ కాదు, రక్షణలో ఉన్నామని మీరు భ్రమపడుతున్నారు అని కొంత ప్రయాణం చేసే వరకు ఆ మాటలు వాళ్ళ ముగ్గురికి చెప్పాలనుకుంటున్నా. కానీ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వటం లేదు చెప్పడానికి. అప్పుడు నేనేం చేశానంటే, పెన్ను పేపర్ తీసుకుని దేవుని అభిప్రాయము అంటూ, మీ గురించి దేవుడు నాకు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. మీకున్నది ప్రస్తుతం మీ దగ్గర ఉన్నది సంపూర్ణ రక్షణ కానే కాదు. మేము మంచి వాళ్ళమని భ్రమలో బ్రతుకుతున్నారని పేపర్ మీద రాసి ఆ పేపర్ నేను సునీత చేతికి ఇస్తున్నాను. ఇది నా విజన్. అంటే నిజంగా నాకు అనిపించింది అప్పుడు, దేవుడు కూడా ఎన్ని మారులు మన లోపాలు చెప్పాలని చూసినప్పుడు, మన స్వనీతి చేత మనము మందగిల్లిపోయి ఉన్నప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాడు. నేనేస్తం వింటున్నావా? నీకు అర్థమవుతుందా? ఉన్నదాన్ని ఏమనుకుంటున్నాడు మనిషి? మనకున్నదాన్ని ఏమనుకుంటున్నావు? మనకున్న స్వల్ప అంటే ప్రతిదినం కాపాడుతున్నాడు అని అంటే అదే నీకు క్షమాపణ అనుకుంటే పొరపాటు. ప్రతిదినము నీ అవసరతలు తీర్చబడుతున్నాయి అనుకుంటే అదే రక్షణ, అదే సాల్వేషన్ అనుకుంటే అది పొరపాటు. మనుషులు కూడా చాలాసార్లు ప్రమాదాల నుండి సాహసించి కాపాడుతూ ఉంటారు. అంత మాత్రాన అది రక్షణ అని అనుకోవడం పొరపాటు. నిజంగా ఈయన అన్నట్టుగా, అయ్యా నా ఆత్మను నీవు సంరక్షిస్తున్నావు, నా ఆత్మను నీవు కాపాడుతున్నావు. ఎప్పటి వరకు అని అంటే, నా లోపాలు నీకు తెలుసు అనే సంగతి నేను తెలుసుకునే వరకు, నా మీదున్న నా దేవుని అభిప్రాయాన్ని నేను తెలుసుకునే అంతవరకే నేను పరిశుద్ధురాలిగా నేను అనుకుంటాను. నా మాట అర్థమైందా? దేవుని అభిప్రాయము. శారదా గారు వచ్చి విమలమ్మ గారు మంచోళ్ళు అని అంటే నేనేమనుకుంటానంటే చాలా మంచిదాన్ని అనుకుంటాను. కానీ ప్రక్కన చిట్టి వచ్చి మీ మనసు మీ మాటలు నాకు నచ్చట్లేదు అని అంటే అది నాకు నచ్చదు. ఎందుకంటే ముందన్న మాటే నాకు ఇంపయింది, నన్ను వచ్చే మాట. కానీ నాకు మేలు కోరేవాడు ఎప్పుడూ కూడా గాయములు చేస్తాడండి. మేలు కోరే స్నేహితుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి? గాయము చేస్తాడు. నీకు గాయం అయితేనే ఆయన దగ్గర నుంచి మందు వస్తుంది. గాయం లేకపోతే మందుతో పని లేదు. అర్థమవుతుందా? గాయం లేకపోతే మందు అవసరం లేదు, ఆయింట్మెంట్ అవసరం లేదు, ట్రీట్మెంట్ అవసరం లేదు. కాబట్టి స్నేహితుడు అనబడేవాడు మేలు కోరి, చక్కగా ఉంది కదా, మేలు కోరి గాయము చేస్తాడు. కాబట్టి ప్రతి గద్దింపు అది మేలు కొరకే. ఇక్కడ అంటున్నాడు, నీ అభిప్రాయము ఉందని నేను ఎరుగుదును, నేను పాపము చేసిన ఎడల నీవు కనిపెడతావు. అవును, పాపమే కదండి, మంచిని కనిపెడతాడు, చెడుని కనిపెడతాడు దేవుడు. ఏది కూడా నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు. ఎందుకంటే తరచి చూస్తాడండి మనిషిని. చక్కటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఒకటి ఉంటుంది. ఒక అన్య భక్తుడు రాసినటువంటి పాట, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస్సా, ఇక నీ దిక్కెవ్వరే చెప్పుమా. ఎరిగి ఎరిగి కూడా చెడిపోతున్నాం కదా. ఎందుకంటే మన దేవుని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కంటే మానవునికి తన మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నిజంగా నా మీద నాకు కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు
దేవుని కాన్సన్ట్రేషన్ కోసం నేను చూస్తాను. అది ఎప్పుడు అని అంటే, నాకేదో బలహీనత వచ్చినప్పుడో, నాకేదో శక్తిహీనత వచ్చినప్పుడో, నాకేదో శ్రమ వచ్చినప్పుడో, నాకేదో ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు నేనేం చేస్తానంటే ఆయన ఎదుట సాష్టాంగపడతాను. అంటే ప్రతి దానికి ముగింపు ఏంటి అని అంటే, ఆ భక్తుడు దేవుని దగ్గరకు రావాలనే, ఆ భక్తుడు దేవుని దగ్గరికి రావాలని. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ యొక్క సంభాషణ, నీ చర్చ ఏమై ఉండాలి అని అంటే, యేసు ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన ఆలోచన అయినా, మన సంభాషణ అయినా, మన మాటలైనా, మన ప్రసంగమైనా, మనది ఏదైనా సరే దేని కొరకు అని అంటే దేవుని కొరకు కనిపెట్టేదిగా ఉండాలి. 2 మాటలు మన మాటలైనా, 3వ మాటకు వచ్చేసరికి దేవుని మాటలోనికి మన కాన్వర్జేషన్ మారిపోవాలి కదా. ఈరోజు చాలామంది టీవీల్లో కూర్చుని చర్చిస్తున్నారు, కానీ వాళ్ళది ఎలా ఉంటుంది అని అంటే స్టార్టింగ్ ట్రబులే ఉంటుంది. తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంతాల్లోనికి వెళ్ళిపోతున్నారు, దాన్ని పెంచేసుకుంటున్నారు, దాన్ని యాంటీగా చూస్తున్నారు, మనుషులను కూడా చంపేస్తున్నారు. అదే జరిగింది కదా మన సహోదరుని విషయంలో. ఆయనంతా నిజాలకి రమ్మని చర్చించారు, నిజం మాట్లాడితేనేమో పగడాలనండి. ఎక్కడున్నారు? రా చెప్పు అన్నారు సత్యం. ఆయన అన్నిటికీ పిలిచారు, నిజం చెప్తేనేమో సహించలేకపోయారు. సహించలేక సత్యం ప్రజల్లోకి వెళ్ళిపోద్దనే భయంతో చంపిపాడేశారు. కాబట్టి ఈ లోక చర్చలు, ఈ లోకస్తులతో చర్చలు, ఇది నా పాయింట్. ఈ లోకస్తులతో చర్చకు భక్తుడు ఎప్పుడూ కూడా పోకూడదనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అందుకనే ప్రభు వాక్యం చెప్తుంది, 2 భక్తులు సంభాషిస్తుంటేనే దేవుడు వింటాడు. అందుకని అన్యునితో పొత్తేమి, బలయాలతో పొత్తేమి, వేశ్యతో మీకు పొత్తేమిటి? మీకు సాంగత్యం ఏంటి? వాళ్ళతో మీకు సంభాషణ ఏంటి? వాళ్ళతో మీకు సహవాసం ఏంటి? అందుకని మీ పౌరస్థితి ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకస్తులకు, ఈ లోకం కొరకు వాక్యం చెప్తుంది, ఈ లోక ఆశ అంట గతించిపోద్దంట. లోకము దాని ఆశ గతించిపోద్ది. గతించిపోయేదాని కొరకు, తృప్పు పట్టేటువంటి ధనము కొరకు మానవుడు ప్రయాసపడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమేనా? మేమేమి ప్రయాసపడతలేదు అంటారా? బాధపడడాన్ని కూడా ప్రయాసే అంటారు. బాధపడడాన్ని కూడా నీ చింత యావత్తు నా మీద వేయమని ప్రభు వారు చెప్పారు. అంటే చింతించొద్దనే కదా, దేని కొరకును చింతించకుడి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే చింత అనేది నిన్నేం చేస్తుందంటే కృంగదీస్తుంది. అందుకని ప్రభు అంటున్నాడు, అమ్మా విశ్వాసం అనేది నీవు చూడని దాన్ని ఉంది అని నమ్ముతున్నావు. అలా భక్తులు నమ్మి భక్తులుగా తీర్చబడ్డారు. కాబట్టి నువ్వు చూడలేదు, ఇదిగో నా కుమారుడు ఇంత హై పొజిషన్లో ఉన్నాడని విశ్వాసం ఉంచు. చింతేమో కృంగదీస్తుంది, విశ్వాసమేమో నిన్ను హెచ్చిస్తుంది. అర్థమవుతుందా? విశ్వాసమేమో నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను బలపరిచిద్ది, నిన్ను ప్రోత్సాహపరిచిద్ది, నిన్ను వర్ధిల్ల చేస్తుంది. చింతేమో మానవుణ్ణి రోజు రోజుకి కూడా కృంగదీసేస్తుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీ పౌరస్థితి ఈ లోకానికి సంబంధించింది కాదు. మీరు చింతపడక్కర్లేదు, మీరు ధైర్యాన్ని కోల్పోనవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రభుతో, ఇప్పుడు వస్తున్నాను 3వ పాయింట్, ప్రభుతో సంభాషించండి. మొదటిది
ఇద్దరు వ్యక్తులతో, భక్తులతో సంభాషించు. లోకస్తులతో నీ సంభాషణ వద్దు, నీ బాధని వాళ్ళకి చెప్పొద్దు. మూడవదిగా ప్రభువుతో మాత్రమే నీ చర్చ ఉండాలి. నమ్ముతావా అది? దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుడు మనతో అంత చర్చకు వస్తాడా? దేవుడు దిగొస్తాడా? నేను వెయిట్ చేస్తుంటే దిగొస్తాడండి. వాళ్ళ భక్తులు ప్రలాపిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తులోనికి దిగి వచ్చిన దేవుడు. ఏమండి, మోషేతో అంటున్నాడు, నేను నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను, నువ్వెక్కడుంటే అక్కడికి. మోషే సీనాయి మీద ఉంటే సీనాయి మీదకి దిగి వచ్చాడు ఆయన. మోషే ప్రజలతో ఉంటే అరణ్యములో ముందు వెనక ఆయన ఆవరించి ఉన్నాడు. ఏలియా కర్మేలు కొండ మీదకి వెళితే అక్కడికి కూడా ఆయన భక్తుల కొరకు ఎక్కడికైనా వెళ్తాడు. ఓ రోజు ఒక చిన్న ఆర్టికల్ నేను చూశాను. ఓ బోధకుడు, ఓ సేవకుడు చాలా కష్టపడ్డాడు. మీటింగ్స్తో అలసిపోయి నడవలేని పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, మీటింగ్కి వెళ్ళాలా, నేను నడవలేకపోతున్నానయ్యా అన్నప్పుడు అప్పుడు ప్రభు వచ్చి ఆ సేవకుని ఎత్తుకొని ప్రభు నడిచాడంట. ఆ నడిచిన అడుగులను చూసినప్పుడు ఆ సేవకుడు, ప్రభువా ఏంటయ్యా అన్నప్పుడు, నిన్ను ఎత్తుకొని నేను నడిచాను, నా అడుగులవి అన్నాడంట దేవుడు. భక్తుడు శ్రమలో ఉన్నప్పుడు ఆయన హత్తుకునే దేవుడు. అవసరమైనప్పుడు దేవుని ప్రజలను అంటాడు కదా, నేను ఎత్తుకొని, ఏమంటాడు, నేను ఎత్తుకొని పక్షిరాజు రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మలను మోసాను అంటున్నాడు. ఆయన మోసాడండి. ఆయన భక్తులను ఆయన మోసాడు. కాబట్టే ఈరోజు వాళ్ళు భక్తులుగా చరిత్రలో మిగిలిపోయారు. 25 సంవత్సరాలు ఒక చిన్న అవసరత తీరినప్పుడు భక్తిలో నిలబడాలంటే మనకు శక్తి చాలదు. కానీ భక్తుడు అనబడేవాడు 20 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా సరే, ఆయన చేయకపోయినా సరే ఆయన చేస్తాడు అనే విశ్వాసముతో బ్రతుకుతాడు, ప్రభు కొరకు చనిపోతాడు. అందుకని ఈ మాట అనకు మునుపు ఈ యొక్క పౌలు భక్తుడు కొన్ని మాటలు ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు. 2వ అధ్యాయంలో చూసినప్పుడు మొట్టమొదటి మాటలో నేను కొన్ని మాత్రమే చదువుతాను. ఒక్కదాని యందే మనసుంచుచు ఒక్కదాని యందే మనసుంచుచు. నిజంగా మన పౌరస్థితి పరలోక సంబంధమైనదే అని నువ్వు బల్లగుద్ది చెప్పాలంటే మొట్టమొదటి హెచ్చరిక ఏమంటుందండి వాక్యం? ఏమంటుంది? ఆ ఒక్కటేంటి అంటే లోకానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి? 1 భూ సంబంధమైన, 2 పర సంబంధమైన. కాస్త మాట్లాడండి, నాకు కూడా తెలివి వస్తుంది. 1 భూ సంబంధమైన, 2 పర సంబంధమైన. ఇక్కడ ప్రభువారు అంటున్నారు, అబ్బాయి మీరు ఒక్కదాని యందే ఏముంచాలంట? మాట ఉంచమంటల్లా. మానవుడు మాట ఉంచాడంటే తప్పిపోతాడు. దేవునిలాగా మాట మీద నిలబడేటోడు కాదు. అందుకని నీ మనస్సు నిన్ను అభ్యంతరపరచుకున్నట్లు ఒక్కదాని మీదే నీవు మనసుంచు. పైన అంటున్నాడు, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యతైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనసుంచి నా సంతోషము పరిపూర్ణము చేయుడి. ఇక్కడ పౌలు అంటున్న మాటే నేనంటాను, ప్రభు అంటున్న మాటగా, పౌలు ద్వారా ప్రభువు మాట్లాడుతున్నట్లుగా.
ఒకళ్ళ కంటే ఒకళ్ళు హెచ్చించుకుంటున్నారంటే అది సాతాను మనస్సు. ఒకరి కంటే ఒకరు తగ్గించుకుంటున్నారంటే దేవుని మనసు. దేవుని మనసు. రెండవ మాటగా చూసినప్పుడు 12వ వచనం, నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడే. ఇది చాలా కష్టమైంది కదా. సొంత రక్షణ కొనసాగించుకొనుడే అంటే చెక్ యువర్ సాల్వేషన్. ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి. కొనసాగించాలి అని అంటే నీ రక్షణను నువ్వు తెలుసుకోవాలి, నువ్వు చెక్ చేసుకోవాలి. నిజంగా దేవుడు ఒకరోజు పశ్చాత్తాపడ్డావు, దేవుని కనికరం నీ మీదకి నా మీదకి వచ్చింది, మంచిదే. అయితే ఇక్కడ భక్తుడేమంటున్నాడంటే ఆ రోజు ఉందని నువ్వు భ్రమపడటం కాదు, ఈరోజు ఉందా లేదా అనేది నువ్వు ఆ కొనసాగిస్తున్నావా లేదా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి చాలామంది రక్షించబడ్డాను అని చెప్పడానికి మైక్ ముందుకు వచ్చి ఏమని చెప్తారంటే బాప్తిస్మం డేట్ చెప్తారు. ఏమండి, బాప్తిస్మం డేట్ చెప్తారు, కరెక్టే. ఆ రోజు నువ్వు పశ్చాత్తాపంతో బాప్తిజానికి వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడతారు, ఎంతో కొంత భయపడతారు. తర్వాత రోజు సంవత్సరం తర్వాత అదే భయం ఉంటుంది అని అంటే మోసపోవద్దు, మోసం చేయొద్దు. రెండో మాట అంటున్నాడు, నీవు నీ యొక్క రక్షణ కొనసాగించు. ప్రతిరోజు కూడా దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉండు. నీ పౌరస్థితి ఈ లోకానికి సంబంధించింది కాదైతే నీ రక్షణ నీతో కూడా కొనసాగుతుందా లేదా నీవు పరిశీలన చేసుకో. మూడవ మాటకు వచ్చేసరికి 16వ వచనం, లోకమందు జ్యోతుల వలె మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. నిజంగా మొదటిది ఒక్కదాని మీద మనసుంటే ఖచ్చితంగా రెండవదిగా మన రక్షణ కొనసాగించుకోవడానికి శ్రద్ధ కలిగి ఉంటాం. అలాంటి శ్రద్ధ మనకుంది అని అంటే వాక్యానుసారముగా నువ్వు వెలిగావు కాబట్టి నీకు ఒక చింత ఉంటుంది, నీ ప్రక్కోణ్ణి కూడా వెలిగించాలని. నువ్వు వెలిగావు కాబట్టి నీ కుటుంబాన్ని వెలిగించుకోవాలనేటువంటి చింత ఉంటుంది. ఈ చింత ఉండాలి మనిషికి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే చింత కాదు. అరే పక్కోడి విషయం దేవుడు నన్ను లెక్క చెప్పమంటాడేమో, నా ఇంటి వారి విషయం నన్ను లెక్క అడుగుతాడేమో. నీ దగ్గర ఏం ఉండాలంటే జీవవాక్యము నీ చేతిలో ఉండాలి, బైబిల్ నీ చేతిలో ఉండాలంటలా. ఇక్కడ వాక్యము చేత అంటే నోట అని అనుకోవచ్చు. ఇక్కడ నీ నోటిలో ఉండాలి. జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె కనబడాలి. నిజంగా అలాగ కనబడుతున్నామా? ఇంటి వాళ్ళే విమర్శ చేస్తున్నారు అనుకోండి, అంటే నీవు జ్యోతిగా లేవని అర్థం, వెలుగుగా లేవని అర్థం. జ్యోతి అంటే వెలుగు కదా, వెలుగుగా లేవని అర్థం. నిజంగా అంత బాగుంటే విమర్శ తక్కువే ఉంటుంది. ఆ బ్రతుకుతున్నారులేండి అని సింపుల్గా. నాన్న కొన్నాళ్ళు నన్ను విమర్శ చేశారు, నీకు ఎందుకు లోకంలో ఎవరికీ రాని వ్యాధులు వస్తున్నాయని. నాకు కూడా వచ్చేయని విచిత్రమైన వ్యాధులే, పేర్లు కూడా తెలియని వ్యాధులు. కొంతకాలం తర్వాత ఆయన నోటితో ఏం చెప్పడం ప్రారంభించాడంటే, ఆ పిల్ల ఆమె భక్తి ఆమెదే, ఆమె జాగ్రత్తగానే ఉంటుందిలేండి, కాకపోతే ఏంటో ఆ పిల్లకి అట్లా వచ్చేసినాయి. కానీ
చక్క నీతిగానే బ్రతుకుద్ది ఆ అమ్మాయి చక్కగా అని అంటే ఒకానొక టైంలో మనం అర్థం కానప్పుడు మనల్ని విమర్శ చేయొచ్చు. కానీ ఎంతకాలానికి అర్థం కాకుండా ఉండంగా కొంతకాలం ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కాని వారంగా ఉండం కదా. కాబట్టి నీ చేతిలో వాక్యము, నీవు జ్యోతిలాగా, నీ చేతిలో ఉన్న వాక్యము నిన్ను జ్యోతిగా మార్చాలి. నీ చేతిలో ఉన్న వాక్యము, నీ చెవులలో ఉన్న వాక్యం. కొంతమంది వాక్యాన్ని రోజంతా వింటానే ఉంటారు. నేను కూడా చూస్తున్నాను, రోజంతా ఎవరొకరు వాక్యం వింటానే ఉంటారు. ఇట్లా విన్న వాళ్ళ దగ్గర ఏముంటుందో తెలుసా? అసలు ఎవరి వాక్యం వాళ్ళ బుర్రలోకి వెళ్ళదు. అది యాదృచ్ఛికం, అది వినాలి, వింటారు అంతే. అందులో నుంచి ఒక మాట పట్టుకుని దాని ప్రకారం నడవడానికి తీర్మానిస్తారా అని అంటే అది ఊరికే వినాలి కాబట్టి అది లోపలికి వెళ్ళదండి. ఇక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ చేతిలో ఉంచుకున్నటువంటి వాక్యం నిన్ను జ్యోతిగా మార్చాలి. నిన్ను జ్యోతిగా మార్చాలి. నీవు నీ ఇంటికి వెలుగుగా ఉండాలి, నీ దేహానికి వెలుగుగా ఉండాలి అంటాడు కదా. నీ దేహం అంతటికి నీ కన్నే నీకు దీపము. నీ శరీరం అంతా వెలిగించబడాలంటే నీ కన్ను తేటగా ఉండాలి, నీ కన్ను వెలుగుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఆంతర్య మనోనేత్రము, మన మనోనేత్రము ఈ చేతిలో ఉన్న వాక్యం మనను వెలిగించినప్పుడు మనమే జ్యోతి. మన మాటలలో వెలుగు కనపడుతుంది. ఏమండి? మన ఆలోచనలలో వెలుగు కనపడుతుంది. మన ప్రేమలో ఆ వెలుగు కనపడుతుంది. నిజంగా అప్పుడు అర్థమవుతుంది, నిజంగా వీళ్ళు దేవుని కుమారులే, దేవుని కుమారులే, దేవుని కుమారులే. 4వ మాటగా, మీ క్షేమ విషయమై అందరూ నెరవేరవచ్చు. అందరూ తన సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఈ మాట మీరే నాకు చెప్పాల్సింది. ఈ మాట నాకు చెప్పడం రావట్లేదు. అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. చెప్పండి, చెప్పండి, ఎవరు మాట్లాడరా? బాయ్కట్. రోజులో 24 గంటల్లో దేవుని వంతు ఎంత? ప్రార్థన చేశానని చెప్పొద్దు. ఏమండి? ప్రార్థన చేసుకున్నామంటే ఈ రొటీన్లో ఒక భాగం. వాక్యం చదివానని చెప్పొద్దు, అది రొటీన్లో ఒక భాగం. చదవాల్సి ఉంది, చేయాల్సి ఉంది. ఇంకా దేవుని కొరకు ఎవరితో నన్ను మాట్లాడి సువార్త ప్రకటించావా? రోజు చేస్తున్నావా? ప్రతిరోజు చేస్తున్నావా? ఒకరోజు చేసి సంతృప్తితో అబ్బో అసలు దేవుని పనిలోనే ఉండిపోయాను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు, ప్రతి వాడు కూడా మీ కొరకే మీరు బాధ్యత కలిగి ఉన్నారు, నా కొరకు ఏమి బాధ్యత కలిగి ఉన్నావు? ప్రతిష్ఠ రోజు చూశాను నేను, ఒక్క రజలేరండి. 3 అయ్యేసరికి ఒక్క రజలేరు. చాలా విచిత్రంగా అనిపించింది. అది మీ సొంత కార్యం కాదా? మీ సొంత కార్యం కాదా అని అడుగుతున్నాను నేను. అది నాదా లేకపోతే దేవుడిదా? సాయంత్రం వరకు ఉండి అన్ని సర్దుబాటు చేసే బాధ్యత లేదా? జ్ఞాపకం చేస్తున్నాను ఎలా ఉంటాయో దేవుని కార్యాలంటే, ఎలా ఉంటాయో. మీ ఇంట్లో జరిగేదానికి అలాగే వెళ్ళి పడుకుంటారా? సొంత కార్యాలంటే శ్రద్ధ, దేవుని కార్యాలంటే అంత ఏమండి? ఎవరన్నా ఫోన్ చేసి
దేవుడు ఇంత చక్కగా ఇచ్చాడు కదా, మేము శుభ్రం చేస్తామండి అని అంటారు అనుకుంటాను. నేను అడుక్కోవటం అయిపోతుంది. ఎందుకంటే మీ సొంత కార్యాల మీద ఉన్న శ్రద్ధ దేవుని కార్యాల మీద ప్రభు అడుగుతున్నాడండి. మన పౌరస్థితి పరలోక సంబంధమైంది అయితే పాప నేను వంశీకి అడిగాడండి. వంశీ నీళ్ళు పోసి అడిగాడు. తప్పట్లేదు, ఏం చేద్దాం. కాబట్టి ప్రతి వారు కూడా సొంత కార్యాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రకటించడం అనేది అందరూ ప్రకటిస్తారండి. మాట్లాడటం అనేది అందరికీ వచ్చు. ఇతరులకి చెప్పాలంటే అబ్బో మామూలుగా ఉండదు. అసలు వాతలు పెట్టేటట్టు చెప్తాం, అవతలోడు పశ్చాత్తాపడిపోయేటట్టుగా మాట్లాడతాం, వాగ్దాటి. కానీ దేవుని కార్యములను ఇప్పుడు 22వ వచనం కూడా చెప్తుంది, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. తిమోతి గురించి అంటున్నాడు. తండ్రి కుమారుడికి సేవ చేసినట్లుగా తిమోతి పౌలుకి చేస్తున్నాడంట. తండ్రి అంటే దేవుని గుర్తింపు నేను చెప్తున్నానండి. దేవుని గుర్తింపు, నువ్వు చేసేటువంటి చిన్న పనైనా, నువ్వు చేసేటి పెద్ద పనైనా. దావీదు అంటాడు కదా, సామాను దగ్గర కావలి ఉన్నవాడికి ఏదైతే భాగం ఇచ్చాడో యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసిన వాడికి కూడా అదే భాగాన్ని పంచాడు. దేవుని న్యాయ విధి. పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఏ కూలిని ఇచ్చాడో సాయంత్రం వచ్చి పనిచేసిన వాడికి కూడా అదే కూలిని దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటి అని అంటే దేవుడు ప్రేమికుడు. చివరిలో వచ్చి మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇవ్వాలిగా. ఆ చివరి గడియ మనకి తెలియాలిగా, ఇవ్వండి. కాబట్టి మొదటే వచ్చి ఆయన పనిలో వంగాలి. కాబట్టి తండ్రికి కుమారుడు ఎలాగ చేస్తున్నాడో మనము కూడా ఆ కమిట్మెంట్తో దేవునికి పరిచర్య చేయాలండి. నన్ను ఆ రోజు మా అక్క ఒక మాట అంది, అన్నావలే అన్నప్పుడు నా కళ్ళలో నీళ్లు బర్రం తిరిగిపోయింది. ఆమె జీవితమే ఆ మందిరానికి సమర్పించేసింది. అలా పోల్చకక్క అనుకుని మనసులో భక్తులతో పోల్చుకోలేమండి. కానీ ఓ తండ్రికి కుమారుడు చేసేటువంటి, మా చిన్న తమ్ముడు మా నాన్నగారు ఆ కాళ్ళు రుద్దుకోలేరని చెప్పి ఆడు బట్టలు బ్రష్ పట్టుకుని ఆడి కింద స్టూల్ వంగుని నాన్న చైర్లో కూర్చోబెట్టి ఆ పాదాలన్నీ కూడా సోపేసి రుద్దేవాడండి. ఆ కాళ్ళ పగుళ్ళలో ఉన్న ఆ మట్టి అంతా తీసేసి ఆయింట్మెంట్ రాసి వాడు చేసే సర్వీస్ మేము ఎవరూ చేయలేమండి. నిజంగా సర్వీస్ అంటే అలాంటిది. ఇక్కడ ప్రభువారు ఆ పరిస్థితిని కోరట్లేదండి. కానీ మీ సొంత కార్యాల కంటే కూడా దేవుని కార్యాల మీద ఉన్నప్పుడు అది గుర్తింపులోకి వచ్చింది అనేది నేను చెప్తున్నాను. మిమ్మల్ని విమర్శించాలనేది కాదు, నేర్చుకోండి అనేసి హెచ్చరిస్తున్నాను. నువ్వేది చేసినా సరే నా తండ్రికి నేను సేవ చేస్తున్నాను. ఏలి ఎదుట ఎంతకాలం చేశాడండి శామ్యూలు. కాబట్టి 5వదిగా 3వ వచనం 3వ అధ్యాయం, శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. పైన ఆటోమేటిక్గా మొదటిది ఒక్కదాని మీదే మనసుంచడం, రెండవది భక్తిని రక్షణను కొనసాగించడం, మూడవది నీవు జ్యోతిలాగా ప్రకాశించడం, నాలుగవది దేవుని కార్యాల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండడం, ఐదవది వచ్చినప్పుడు ఆత్మ వలన ఆరాధన. ఈ 4 ఓ వ్యక్తి జీవితంలో నిండుకుని ఉంటే తప్పకుండా ఆరాధన
ఆత్మానుసారంగా ఉంటుంది. ఆత్మానుసారంగా ఉంటుంది. ఏదో పాట పాడామా, చప్పట్లు కొట్టామా అంటే అది శరీర సంబంధమైంది. నువ్వు ఆత్మలో నలిగిపోయినప్పుడు, నీ కన్నుల నుండి కారే ప్రతి కన్నీటి బొట్ట, నీ హృదయం నలిగిపోయినప్పుడు, నీ మనస్సు పశ్చాత్తాపపడుతున్నప్పుడు, నేను ఒక సాంగ్ విన్నాను. నీవు నన్ను విడిచి ఉండలేవని, నన్ను విడిచి ఓ భక్తుడు పాడుతున్నాడండి. నీవు నన్ను విడిచి, నేను పెడతాను ఆ పాట. నీవు నన్ను విడిచి ఉండలేవని, నన్ను కూడా నీకు నీ సొంత కుమారునిగా, అంటే నేను కొంచెం కలిపి చెప్పాను అక్కడ, నన్ను ఆ రీతిగా నువ్వు అంగీకరిస్తున్నావు అంటే దేవుడు తన భక్తుడిని విడిచి ఉండలేడు. ఎందుకనంటే తండ్రి కుమారుని అనుబంధం, తల్లి కుమార్తె అనుబంధం, వాళ్ళిద్దరికంటే శ్రేష్టమైన అగాపే ప్రేమ. కాబట్టి అవునయ్యా, నన్ను విడిచి నీ ఉండలేవని నాకు ఈ ధన్యత ఇచ్చావు. నిజంగా అటువంటి ఆరాధన ఎన్ని మారులుగా మన హృదయం కనెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆరాధన తేలిపోయినట్లుగా హృదయానికి అనిపిస్తుంటుంది. అంటే ఆ రోజు నేను నా దేవునితో కనెక్ట్ కాలేదని. నా కుమారుడు అడిగాడు, ఎందుకు ఆ స్పందన నాకు రావట్లేదని. నేనైతే తనకి చెప్పలేదు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు నువ్వు శారీరకంగా నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆత్మలో ఆనందించలేవు. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు, నీవు ఆత్మ వలన ఆరాధించు, ఆత్మ వలన ఆరాధించు. ఇది లాస్ట్ మెట్టు అని నేను చెప్తాను. మన పౌరస్థితి ఈ లోకాంది కాదు అని చెప్పడానికి మన ఆరాధన, ఇంకా అలాంటి ఆరాధన చేయలేకపోతున్నామంటే అదే అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది, నీకు ఏది లాభం వస్తుందో దేనివల్ల దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. నిద్రపోతే లాభం వస్తుంది, విడిచిపెట్టు. తింటే నష్టం వస్తుంది, విడిచిపెట్టు. రెస్ట్ కావాలి అంటే అది విడిచిపెట్టు. నీకు ఏది ఇష్టమో, అంతకుముందు జిహ్వ ఫలము చెప్పినప్పుడు కూడా చెప్పాను, నీ జిహ్వ ఏది కోరుకుంటుందో, నీకు ఏది కావాలని నీ కోరిక పుడుతుందో దాన్ని ప్రభు నిమిత్తము విడిచిపెట్టు. దేవుని ఆత్మచేత అప్పుడు ఆరాధించడం చేతనవుతుంది. అప్పుడు దాకా కూడా ఈరోజు ఆరాధన బాగాలేదు, ఈరోజు ప్రసంగం బాగాలేదు అని అంటే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ కాదండి. తినే నీ నోరు, తినే నీ నోరు, వినే నీ చెవి. ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటాడు భక్తుడు, సేవకుడు. కొన్నిసార్లు వాడు కూడా పరిశుద్ధాత్ముడు నడిపించకపోతే, మానవుడే కదా సేవకుడైనా. కాబట్టి వాక్యాన్ని వింటున్నప్పుడు కంటే దాన్ని అనుసరిస్తున్నప్పుడు కలిగే ఆనందం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పేదలను కనికరించు అనే వాక్యాన్ని చదువుతున్నప్పుడు మామూలుగా ఉంటుంది, కానీ నువ్వు ఆ వాక్యాన్ని నీ జీవితంలో అనుసరిస్తూ ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసుది ఎంత సంతోషంగా ఉంటుంది, ఎవరికైనా ఎంత సంతోషంగా ఉంటుంది. రెండోది, ఆహారం లేనప్పుడు ఆ ఉన్న ఆహారాన్ని ఆ టైంలో ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టేసేటప్పుడు మరీ ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఎందుకు అని అంటే నా ఆహారాన్ని మరొకరికి ఇవ్వడం. కాబట్టి చేసి ప్రాక్టికల్ లైఫ్ కావాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ పౌరస్థితి ఈ లోకానికి సంబంధించిందే అయి ఉంటే ఈ లోకాన్నే నీవు అనుసరిస్తావు, ఈ లోకమే నిన్ను శాసిస్తుంది. కానీ నీ పౌరస్థితి ఈ లోకానిది కాదు, ఇది నాది పరలోక సంబంధమైనటువంటి హక్కుదారిని, ఇది తాత్కాలికం, ఇది శాశ్వతం కాదు అని అనుకుంటే కానీ. ఎఫెసీలకు రాస్తూ ఒక మాట చదువుదాం మనం. ఎఫెసీ 5:5 చదివినప్పుడు అక్కడ యాత్రికులము ఏనా 5:5
ఆ, ఉమ్, ఉమ్, ఆ. గట్టిగా చదువుకోండి ఇంకొకసారి. ఉమ్, ఉమ్, ఉమ్. హక్కుదారుడు కాదు, లోభితనం. లోభితనాన్ని కూడా దేనితో పోల్చేశాడండి? లోభితనం కూడా దేనితో పోల్చేశాడు? దేని ప్రక్కన రాసిందండి? దేని ప్రక్కన రాసిందండి లోభితనం? వ్యభిచారి ప్రక్కన రాసింది, అపవిత్రుడి ప్రక్కన రాసింది, విగ్రహారాధికుని ప్రక్కన. లోభితనం తెలుసు కదా, లోభితనం నేను చెప్పాలా? తెలుసా? లోకం అంటది లోబికి లోకం అంత దరిద్రం అని. అంటే దేవుని విషయంలో లోభితనం అనేది, అది సర్వీస్ చేయడానికైనా, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికైనా లోభితనం అనేది దారిద్ర్యతకు నిదర్శనం. అటువంటి వాడంట దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు. కాబట్టి నువ్వు మన పౌరస్థితి పరలోక సంబంధమైనదైతే మనము ప్రభు ఆశించిన రీతిగా, ప్రభు మనస్సును ఎరిగిన రీతిగా ముందుకు సాగిపోతాం. పేతురుకు రాస్తూ 1 పేతురు 2:11 కూడా ఒకసారి చూసినప్పుడు 2:11 మనము యాత్రికులము, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఆత్మకు వ్యతిరేకముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. మన ప్రయాణము 70 సంవత్సరాలు అవ్వచ్చు, మన ప్రయాణము 40 సంవత్సరాలే అవ్వచ్చు, మన ప్రయాణము 22 సంవత్సరాలే అవ్వచ్చు, చెప్పలేము. ఎంతోమంది యువకుల పటాలు చనిపోయిన వారి లెక్కలో చేర్చబడి కనబడుతూ ఉంటాయి. మరణానికి వయసుతో సంబంధం లేదు. కాబట్టి మనము యాత్రికులము, పరదేశులము. అంటే ఏ దేశస్థులం? ఏ దేశస్థులం? పరాయి దేశస్థులం. అంటే పరలోక దేశస్థులం, మన రాజు దేశస్థులం. మనది ఈ దేశం కాదు అంటే మళ్ళీ ఎవడన్నా నింటే బాధేమో. ఈ దేశస్థులమే, కానీ శాశ్వతంగా ఈ దేశస్థులం కాదు. ఓ రోజు మనం ఈ దేశాన్ని సమస్తాన్ని విడిచి వెళ్ళవలసిన అగత్యం ప్రతి వ్యక్తి జీవితానికి ఉంది. కాబట్టి శాశ్వతమైన రాజ్యము పరలోకము. కాబట్టి మన పౌరస్థితి పరలోక సంబంధమైనది. మనం ఏదన్నా మాట్లాడాలన్నా, మనం ఏదన్నా చర్చించాలన్నా మన ప్రభు కొరకు కనిపెట్టుకునే రీతిని సంభాషించాలని హెచ్చరిక చేస్తూ చివరి మాట ఏమన్నదంటే, సమస్తమును మనకు లోబరచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ కారణం ఎందుకు ఖచ్చితంగా మనం ఇక్కడే ఇదంతా డిసైడ్ చేసుకొని ఉండాలి, మనం సిద్ధపరచుకొని ఉండాలి. మనంతా కూడా సిద్ధపరచుకొని మన సిద్ధులలో నూనె నింపుకొని ఉండడానికి ఎందుకు చేయాలి అని అంటే, ఈ యొక్క దీన శరీరం, కదిలే శరీరం, ఇది జారిపోయే శరీరం, ఉలిక్కిపడే శరీరం, బాధపడే శరీరం, ఇదంట మహిమ గల శరీరముగా, అంటే ఎప్పుడూ నిలిచిపోయి ఉండే శరీరముగా, ఇంకా దీనికి శిక్ష లేనటువంటి శరీరముగా దేవుడు మార్చడానికే ఈరోజు మీరు ఈ దేశస్థులు కాదు, ఇక్కడ హక్కుదారులు కాదు, పరలోక సంబంధమైన వారు, పరజనులు, యాత్రికులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలంటే మరొక మారు మనము ఒక్కదాని మీదే, అంటే ప్రభు వైపే మన మనస్సును ఉంచవలసిందే. రెండవది, దేవుడిచ్చినటువంటి సొంత రక్షణను మనం కొనసాగించవలసి ఉంది. మూడవదిగా, లోకము
లోకాన్ని వెలిగించే వెలుగుగా నీవు ఉండవలసి ఉంది. తర్వాత దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉండవలసి ఉంది. చివరిగా ఆత్మ వలన దేవుణ్ణి ఆరాధించడం నీ జీవితంలో స్టార్ట్ అయినప్పుడే నిజముగా దేవునితో సహవాసం ప్రారంభమైనట్లుగా నువ్వు గుర్తించుకోవచ్చు. ఏది ఈ లోకంలో నీకు లాభకరంగా అనిపిస్తుందో వాటినన్నిటినీ విడిచిపెట్టుటయే నీవు పర సంబంధమైన లేదా నీ హక్కు పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తింపు పొందుతావు. అటువంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.